జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేటలో గల టాటా స్ట్రైవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు సందర్శించారు. టాటా స్ట్రైవ్ మరియు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువకులకు ఏసీ సోలార్ బ్యాంకింగ్ రంగాలలో అందిస్తున్న శిక్షణ గురించి అడిగి తెలుసుకుని వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం టాటా స్ట్రైవ్ లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగరరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా స్ట్రైవ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇలాంటి స్కిల్ సెంటర్లో ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. యువత అధికంగా ఉన్న భారతదేశ యువత శ్రమ శక్తికి నైపుణ్యాన్ని జోడిస్తే ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు. सर आज यूसुफ नगर सर हमारे फर्स्ट सर करेंट है सर यस सर చూడండి సార్ మధు అన్న మోదన ఓ శివన్న చిన్న అన్నాడా సార్ చూడండి సార్ నాకు నేను కూడా సార్ రెడీ సార్ ఒక్క నిమిషం అయితే బ్యాగ్ తీసుకుంటే అందరికి వస్తుంది. వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వాళ్ళ స్టాఫ్ కానీ వాళ్ళ పెద్దలు వాళ్ళ సంస్థ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వాళ్ళకు తెలియజేస్తున్నాను. చాలా కష్టపడి ఈ సెంటరు అసలు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి పరిస్థితులలో దీన్ని సరిదిద్దుకొని చాలా సమర్థవంతంగా వాళ్ళు నడుపుతున్నారు. 100,000 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడే పెద్దలు ఏసీ ఆ ట్రైనింగ్ ఇస్తున్నటువంటి వారిని అడిగితే ఎంతమంది అయితే ట్రైనింగ్ అవుతున్నారో వారందరికీ కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా సోలార్కి సంబంధించి వివిధ బ్యాంకింగ్ కానీ వివిధ విభాగాల నుంచి వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తున్నారు. అయితే ఈనాడు ముఖ్యంగా ఒక 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. మన భారతదేశం ప్రపంచంలోనే యంగెస్ట్ కంట్రీ. ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత యొక్క మన జనాభా యొక్క సరాసరి వయసు 29 సంవత్సరాలు. 29 సంవత్సరాలు అంటే మనం చైనా జనాభాలో ఉన్నటువంటి సరాసరి వయసు కన్నా 8 సంవత్సరాలు చిన్న, అదేవిధంగా అమెరికా వాళ్ళకన్నా కూడా 8 సంవత్సరాలు చిన్న. కాబట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉన్నటువంటి యువతకు కానివ్వండి, యుక్త వయస్కుల వాళ్ళకు కానివ్వండి, వారికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తి, దానికి నైపుణ్యాన్ని గిట్ట జోడించినట్టయితే మన ప్రపంచంలోనే ఒక ఇదివరకే మనం ధనిక దేశంగా ఉన్నాం, మళ్ళీ ధనిక దేశంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వంలో అన్ని పార్టీలు కానివ్వండి, స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టయితే త్వరితగతిన మనం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ప్రధానంగా సిఎస్ఆర్ అంటారు, మీకు తెలుసు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సిఎస్ఆర్ కింద ఈ కంపెనీలు సహకారం అందిస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి.
వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. దీనికి చట్టం కూడా ఉంది. ఓ 2% డబ్బులు, 2% డబ్బులు సంక్షేమ కార్యక్రమాల కోసం, ఈ శిక్షణ కార్యక్రమాల కోసం ఇవ్వాలి. ఎందుకంటే కేవలం ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయలేవు. ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, కేవలం ప్రభుత్వం వల్లనే ఇవన్నీ సాధ్యం కావు. కాబట్టి సిఎస్ఆర్ కింద కంపెనీలు వాళ్ళకి వచ్చే లాభంలో 2% డబ్బులు దీనికోసం ఖర్చు పెట్టాలనేటువంటి ఆదేశాలు ఉన్నాయి. చట్టం ఉంది. దాని ప్రకారంగా వాళ్ళు చాలా సమర్థవంతంగా, కొంతమంది చేయడం లేదు, కొంతమంది మాత్రం అసలు సిఎస్ఆర్ లేకున్నా కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ టాటా సంస్థ వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. నేను సిఎస్ఆర్ అంటున్నాను. సిఎస్ఆర్ కన్నా ఇంకొకటి ఐఎస్ఆర్ అని ఉంది. ఐఎస్ఆర్ అని కేవలం కంపెనీలకే కాదు, డబ్బులున్న వాళ్ళకే కాదు, మనందరికీ వర్తిస్తుంది ఐఎస్ఆర్ అనేది. అంటే ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ దేశంలో పుట్టాను, ఈ మెట్పల్లిలో పుట్టినాము, ఈ అమ్మకపేట పరిసరాల్లో పుట్టినాము. కాబట్టి మనకు కూడా ఒక బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత ఉంది. అంటే ఐఎస్ఆర్. ఆ ఐఎస్ఆర్ మనం ఉపయోగించుకొని ప్రజలందరూ ఆలోచించినట్లయితే ఇవన్నీ కలిపి అభివృద్ధి చెందేటువంటి అవకాశం అనుకుంటాం. మనం చూస్తున్నాం చుట్టుపక్కల ఎవరికి సాధ్యమైతే వాళ్ళు లోపలికి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక బాత్రూమ్ కావాలి, లేకపోతే కిచెన్ కావాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరిని అనుకున్నా కూడా ఎవరు ఇచ్చేటువంటి సెంటర్లు ఏ విధంగా ఉన్నాయో ఇవి ప్రతి మండలంలో కావాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ప్రభుత్వంతోనే, ప్రభుత్వం వల్ల కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు వద్దు, ప్రభుత్వం లేకుండా మనం పరిపాలన చేయాలని నేను అనడం లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా కేవలం వాళ్ళు సాధించలేరు. ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ప్రతి మండలంలో ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మరి ఇప్పుడు కొంత ఆలోచన వస్తుంది. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, తర్వాత నరేంద్ర మోడీ గారు అంతకుముందే ఈ భారతదేశంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం మరి ఎన్నో ప్రయత్నం చేయడం జరిగింది. నేను కూడా అప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నప్పుడే ఈ అధికారులతో నేను మాట్లాడి ఇది వచ్చినట్టు నేను చేశాను. మరి మన దగ్గర ఈ జిల్లాలో ఏదైతే నడుస్తున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఈ 3 బహుశా ఇటువంటి మిగతా జిల్లాలో కూడా నడిచినా కూడా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఉదాహరణ తీసుకోవాలి. మేము స్కిల్ డెవలప్మెంట్ను ఉదాహరణ తీసుకుంటామా, ఏదో క్రికెట్ ప్లేయర్ని తీసుకుంటాం, ఏదో ఇంకో మంచి రాజకీయ నాయకుని పేరు తీసుకుంటాం, ఏదో బాగా టీవీలలో తిట్టతోని పేరు తీసుకుంటాం అంటే లాభం లేదు. స్కిల్ డెవలప్మెంట్లు ఎవరైతే సిఎస్ఆర్ ద్వారా యువతకు మరి ఉపాధి కల్పిస్తున్నారో, తర్వాత ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా మరి స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ పేరు తెలుసుకొని వాళ్ళ ద్వారా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బాగా చదువుకోండి. మేము మాత్రం ఇంకా దీని మీద శ్రద్ధ వహించి, ఇప్పుడే మన సత్యనారాయణరావు గారు ఇక్కడికి ఈ మొత్తం మీ జాగంతా చూసి పెట్టడానికి వచ్చినప్పుడు ఈయన పాపం కాలు కూడా ఇరుగొట్టుకున్నాడు. అప్పుడు అంత బాగా గుంతలు ఉండే, అయితే ఇప్పుడు కాలు మంచిగా అయింది. ఇప్పుడు తర్వాత అధ్యక్షుడిగా ఉన్నాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు అంతా చూసి మీ గేట్ కానీ ఇవన్నీ ఏదున్నా కూడా ఇవన్నీ చేస్తాం. గేట్తో పాటు దీనికి అభివృద్ధి కానీ, దీనికి ఎలక్ట్రిసిటీ కానీ, ఇంకా స్థలం బాగా ఉంది. మీరు తెలుసుకుంటే ఇదంతా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయినా కూడా మేమందరం కూడా వస్తాం. ఇక్కడ వస్తే కేవలం రాజకీయ నాయకులతోనే కాదు, సైనికులుగా వస్తాం. మరి మీ పిల్లలకు, యువత కోసం మీకు బాసటగా నిలవడానికి, మీ అందరికీ ఉద్యోగాలు కలవడానికి మేము ప్రయత్నం చేస్తామని మీ అందరికీ నేను కోరుకుంటున్నాను. మీరు చప్పటి కొడుతున్నారు కదా, మాకు ఇప్పుడు ఓట్లు అయితే ఏం అవసరం లేదు, కొడుతున్నారు పర్లేదు. ఏదైనా కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాకు సోలార్కి సంబంధించింది ఇప్పుడే నేను చూసాను. వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. మీకు కూడా తెలియదు. మీ తల్లిదండ్రులు కూడా అనుకుంటున్నారు మామని డిగ్రీ చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత అమెరికా కూడా పంపాలంటే మన అమెరికా కొంతమంది వాపసత్తున్న సంగతులు మీ అందరికీ తెలుసు. ఈ ఆలోచనలో ఉన్నారు. మనకు ఈ డిగ్రీలతో కాదు, మన శ్రమశక్తి మన భుజస్కంధాల్లో ఉంది నిక్షిప్తంగా. ఆ శ్రమశక్తి బయటికి రావాలంటే సాంకేతికపరమైనటువంటి మరి మనకు సహాయం కావాలి. అది వస్తుంది. వీటన్ని ఉపయోగించుకోవాలి. సోలార్ అనేది ప్రధానంగా ఈనాడు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రతి రైతులు కూడా వాళ్ళకు సోలారు వాళ్ళకి ఇస్తుంది. ప్రధానమంత్రి ప్రోగ్రాం కానివ్వండి, ఇప్పుడు కుసుమ్ అనేటువంటి ప్రోగ్రాం ఎక్స్టెండ్ అయింది. దీనివల్ల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా చేద్దామనేటువంటి ఆలోచన. వాళ్ళు ఏమంటున్నారంటే రైతులు వరి పంటలు కాదు, ఈ పంటలు కాదు, మీరు విద్యుత్తును
విద్యుత్తును సక్రమంగా ఉపయోగించుకొని మీరు పంటలు లక్షలు పండించుకోవాలి, వరి పంట కాదు డబ్బుల పంటనే పండించాలనేది ప్రచారం చేస్తున్నారు.